నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్న ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న హరీష్ రావు మళ్ళొకసారి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కాళేశ్వరం కమిషన్ దగ్గరికి బీఆర్కే భవన్ దగ్గరికి వెళ్ళండి. దీన్ని ఎట్లా చూస్తారా నిజంగా? భాను గారు, హరీష్ రావు గారి కాళ్ళ కింద భూమి కంపిస్తున్నది. ఆ రోజు కాళేశ్వరం ఎక్కడైతే భూపొరల మీద కట్టారో అవి బొగ్గు పొరలు. వాస్తవంగా అది ఆ బొగ్గు పొరల మధ్య ఉండే భూమి కంపించింది కాబట్టి కాళేశ్వరం కులేశ్వరంగా మారింది. ఈరోజు కమిషన్ ఎదురుగా పోగానే హరీష్ రావు గారి కాళ్ళ కింద భూమి కూడా కంపిస్తున్నది. కాబట్టి కంపిస్తున్న భూమి మీద నిలబడ్డ హరీష్ రావు గారు అంతకుమించి వేరే మాట్లాడతారని మనం ఆశించడం. ఇక్కడ విషయం ఏంటంటే, ఒరిజినల్గా కట్టాల్సిన ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ప్రాణహిత నది ఎక్కడైతే ఉద్భవిస్తూ ఉంటుందో వెనుగంగా పెనుగంగా వారధాతో కూడుకుని తుమ్మిడిహట్టి, అక్కడ నుంచి గ్రావిటీకి అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రాజెక్టు కడతా ఉన్నప్పుడు మినిమం ఇంజనీరింగ్ సెన్స్ ఉన్నా, మినిమం సోషల్ సైన్సెస్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా ఏం చెప్తా ఉంటారంటే గ్రావిటీకి అంటే కాలువల ద్వారా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ప్రాజెక్టు కడతారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఇప్పటివరకు ఎప్పుడో పూర్తి అయిపోయేది. 38,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది. అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాలువల మీద వెచ్చించారు. ఆ తుమ్మిడిహట్టి వద్ద ఉండాల్సిన ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఎక్కడైతే కాళేశ్వరం ఉందో అక్కడికి తీసుకొచ్చే టైంలో గోదావరిలో అదనంగా 1 టీఎంసీ నీళ్ళు కూడా కలిసే అవకాశం లేదు. మీరు ఎప్పుడైతే తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గరికి ప్రాజెక్టును మళ్లించారో, ప్రాజెక్టు యొక్క డిజైన్ మార్పించారో, అప్పుడే దాల్ మే కుచ్ కాలా హై, అక్కడ అవినీతి జరిగిందనే విషయం క్లియర్ అయింది. మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఎక్కడ కడతాం మనం ప్రాజెక్ట్ అంటే నీటి మట్టం ఎక్కడైతే అంటే నీటికి సంబంధించిన నిల్వలు ఎక్కడ ఉంటే అక్కడ కడతాం మనం. ఒకవేళ నీకు తుమ్మిడిహట్టి మీద ఆబ్జెక్షన్ ఉంటే, ఒకప్పుడు మనకు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒకప్పుడు నిజాం టైంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం ఉండేది. మనకు విషపు ఈగలు కుట్టడం వల్ల అక్కడ ఇంజనీరింగ్లు సరిపోవడం వల్ల ఏమైపోయిందంటే బేసికల్గా నిర్మాణం అక్కడ ఆగిపోయింది. అక్కడైనా కట్టాల్సి ఉండే. కాబట్టి ఇంజనీరింగ్కి సంబంధించిన నాలెడ్జ్ హరీష్ రావు గారికి లేదు, ఇంజనీరింగ్కి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించిన నాలెడ్జ్ కేసీఆర్ కూడా లేదు. కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటంటే బేసికల్గా రాష్ట్ర ఖజానాను ఎట్లా వాళ్ళ అవసరాలకు మళ్లించుకోవాలనే నాలెడ్జ్ ఉంది. కాబట్టి డిజైన్ను మార్చి ఖజానా మొత్తం టోటల్గా పార్టీ వైపు మళ్ళించడే కనబడతా ఉండేది. నేను ఎందుకు ఈ ఆరోపణ చేస్తూ ఉన్నంటే, మొత్తం భారతదేశంలో బీజేపీ తర్వాత ఎక్కువ డబ్బులున్న రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ పార్టీ. అది నేను చెప్పట్లేదు, క్లియర్గా గణాంకాలే మనకు రాజకీయ పార్టీలకు ఇన్కమ్ పెట్టినప్పుడు చూపెట్టాయి. అందుకోసం ఈరోజు హరీష్ రావు గారు కమిషన్ దగ్గరికి పోగానే ఆయనకి ఆన్సర్ లేదు. కాబట్టి ఆయనలో ఒక భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయ్యి ఆయన మొత్తం టోటల్గా ఆలోచనను మొత్తం టోటల్గా డైవర్ట్ చేసే క్రమంలో ఆయన ఈరోజు కాంగ్రెస్ వైపు నుంచి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు కొన్ని ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దగ్గర ఉంది. కాళేశ్వరం సంబంధించి కావాలనే పూర్తి డీటెయిల్స్ బయటకు తీయడం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము చాలాసార్లు మెయిల్ పెట్టాం, కానీ కనీసం వాళ్ళు స్పందించట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతాను. అంటే మీరే బయటకు పెట్టట్లేదు అటు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. భాను గారు, నేను తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. నేను చాలా క్లియర్గా ఏంటంటే, ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే, హరీష్ రావు గారు ఉపన్యాసం నేను కూడా విన్నాను, నేను ప్రెస్ మీట్ విన్నాను. ఆయన ఇది మా వ్యక్తిగత నిర్ణయం కాదు, అంటే ఇది కేసీఆర్ గారి నిర్ణయమో హరీష్ రావు గారి నిర్ణయమో కాదు, ఈ నిర్ణయం మొత్తం క్యాబినెట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి మేము చెప్తున్నాం కదా. ఈరోజు 2 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సీఎం గారి సాక్షిగా, మంత్రుల సాక్షిగా మేము పూర్తిగా పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను కూడా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు హాజరైన వాళ్ళలో నేను గారిని క్లియర్గా అసలు నిజంగా మేము ఆ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఒరిజినల్గా తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎక్కడ ఆవశ్యకత ఉంది అనే విషయం దగ్గర నుంచి మొదలుపెట్టాం. మేము ఒకప్పుడు శంకరపట్నం దగ్గర బ్యారేజ్ దగ్గర నుంచి, నిజాం కాలం నుంచి మొదలుపెట్టాం. గన్పూర్ చెరువు దగ్గర నుంచి, గన్పూర్ ఆయకడ దగ్గర నుంచి మొదలుపెట్టి దాని తర్వాత ఏ పరిస్థితులలో ఈరోజు మనము ప్రధానంగా పోచంపాడు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. సిల్ట్ ప్రాబ్లం వల్ల ఆ ప్రాజెక్టు సంబంధించిన లిమిటేషన్స్ ఏంటి, తర్వాత ప్రాజెక్టు ఎక్కడెక్కడ నిర్మించాల మీద ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేశాం. మాకు నీటి వనరుల మీద జ్ఞానం ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద ప్రాజెక్టు బాక్రా నంగల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ప్రపంచంలో భారతదేశంలో అతిపెద్ద 2వ ప్రాజెక్టుగా ఉన్న ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టుగా మనం చూసే ప్రాజెక్టు కట్టిన పెద్ద ప్రాజెక్టులలో మనకి కనిపించే పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. కృష్ణానది మీద మొదటి ప్రాజెక్టు కట్టింది జూరాల ప్రాజెక్టు. కాబట్టి తాజాగా దగ్గులు నేర్పుతా ఉన్నాడు హరీష్ రావు గారు. వాళ్ళ జీవితకాలం మొత్తం వాళ్ళు పదవిలో ఉన్న 10 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పండి. మొత్తం తెలంగాణ రక్తము చెమటము దాన్ని తోటి
బేసికల్గా ఏ సంపద అయితే చేకూరిందో పన్నుల రూపంలో వస్తే దాన్ని తీసుకుపోయి మొత్తం కులేశ్వరంలోకి పెట్టిన వాళ్ళ చరిత్ర వాళ్ళది. నేను చెప్తాను, మీరు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే వీళ్ళు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసిన ద్రోహాలని కప్పిపుచ్చుకునే విధంగా ఉంది ఈ ప్రజెంటేషన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేనే అడుగుతున్నాను, మీరు 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ద్రోహాలను సరిచేసే ప్రయత్నం ఏం చేశారు? ఎస్, మీ అగ్రి, నేనేమనట్లేదు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు న్యాయం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో మా పాత్ర ఉంది. ఆ రోజు సోనియా గాంధీ గారు చొరవ తీసుకోకూడదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు కదా, ఇది నేను అనలే కదా. నిండు సభలో కేసీఆర్ గారు అన్నారు కదా, నిండు సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? సోనియా గాంధీ గారు చొరవతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు కదా. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఇది ఒక సపరేట్ రాష్ట్రంగా ఉంటేనే, ఇక తెలంగాణ రాష్ట్రం యొక్క డిమాండ్ అనేది కొన్ని దశాబ్దాలకు సంబంధించిన డిమాండ్. ఇది రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మేమే కదా. మీరు 10 సంవత్సరాలలో మీరేం చేశారు? గుడ్డి గుర్రం పండుగ వీళ్ళ మీరేమన్నా నిజంగా గతంలో అన్యాయం జరిగినాయని చెప్పే విషయంలో మీరే కాదు అందరూ ఏకీపిస్తున్నాం. అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడింది కదా. 10 ఏళ్ల టైంలో ఆ అన్యాయాలను సరిచేసే ప్రయత్నం మీరు ఏం చేసిండ్రు? కృష్ణానది మీద కానీ గోదావరి ఉపనదుల మీద కానీ కట్టిన ప్రాజెక్టులు ఏంటి? ఒకటే ఒక ప్రాజెక్టు కూడా కాదు, బ్యారేజ్ రూపంలో తీసుకొచ్చిండ్రు మీరు. ఏమైపోయింది అది? ఈరోజు కూలిపోయి మొత్తం కూలిపోయి అడ్రస్ లేకుండా అయిపోలేదా? ఈరోజు కాళేశ్వరం కూలిపోయిన విషయం, కాళేశ్వరంలో పిల్లలు కూలిపోయిన విషయం వాస్తవం కదా. మనం పెద్ద ఇల్లు కడతామండి, దూలాలు వాసాలు ఉంటాయి. ఒక దూలం కూలిపోతే ఇల్లు కూలిపోదా? ఇల్లు డ్యామేజ్ కదా. అంటే ఆయన ఏమంటాడంటే ఇది ఈ రెండో పిల్లలు కూలిపోతే డ్యామేజ్ మొత్తం కూలిపోయేటట్టు ప్రచారం చేస్తూ ఉంటారు. అలా కూలిపోవడం ఆరంభమైనాక ఒకదానిక ఇంకోటి కూలిపోతుంది సార్. నీ నిర్మాణమే బొగ్గు పొరల మీద ఉంది కదా, అదంతా కూడా బొగ్గుబాయి ఏరియా. ఒకప్పుడు శిలాజాలు ఉంటాయి, బొగ్గును మనము జియోగ్రఫికల్ భాషలో శిలాజము అంటాం మనం. శిలాజాల మీద ఎవరు కట్టరు, శిల మీద కడతారు. అగ్నిశిలకు ఉండే ప్రాంతం మీద కట్టే దాన్ని శిలాజం మీద కట్టి నాశనం చేశారు మీరు. కాబట్టి ఈరోజు ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా హరీష్ రావు గారు కానీ, నీటిపారుదల శాఖ అమాత్యాలుగా ఉన్న కేసీఆర్ గారు కానీ, వీరిద్దరు కానీ, లేదా ఆ రోజు బేసికల్గా ఎవరైతే ఈ నిర్ణయం వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టే అవకాశం, రుజువు చేసే అవకాశం ఆసనమైంది కాబట్టి ఆయన కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. అలాగే కాళేశ్వరం దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే ముందు 3 సార్లు కేబినెట్ నిర్ణయం కూడా జరిగింది. అలాగే 6 సార్లు శాసనసభలో కూడా అన్ని పార్టీలు ఆమోదించినాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎలిగేషన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీర్ చేస్తారా, అదే నాయకులు చెప్తారా? మీరు చెప్తే నేను వింటాను, సిద్ధంగా ఉన్నాను. ఇంజనీర్ చేస్తారు కదా. మరి హరీష్ రావు గారు ఏ ఇంజనీర్ల సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిండో చెప్పానండి. మొత్తం ఇంజనీర్లు అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు కన్ఫెన్సేషన్లో పడలేదా? ప్రాయచిత్తం పడిపోయి మాకేం తెలియదు, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తేనే మేము సంతకం పెట్టామని చెప్పిన ఇంజనీర్లు ఉన్నారు కదా. కన్ఫెన్సేషన్స్లోకి వచ్చారు. కన్ఫెన్సేషన్ అంటే ప్రాయచిత్తాన్ని ప్రకటించాలి ఇంజనీర్లు అందరూ. ఈరోజు కాళేశ్వరం కమిషన్ దగ్గర పోయి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ ఇంజనీర్లు కదా. మేము మొట్టమొదటిసారి డిజైన్ ప్లాన్ చేసింది నేనే అని కేసీఆర్ గారు 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా సార్. కేసీఆర్ గారు 100 సార్లు ప్రెస్ మీట్లో 100 సార్లు ఆయన మాట్లాడే సందర్భంలో కాళేశ్వరం రూపకర్త నేనే ప్రకటించుకున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఈరోజు అది ఎప్పుడైతే కాళేశ్వరం కులేశ్వరంగా మారిందో, పిల్లలు కుంగిపోయినారు, ఈరోజు ఆయన దాన్ని గుర్తించేందుకు నిరాకరించి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు. కాబట్టి మేమేమంటున్నాం సార్, కాళేశ్వరాన్ని వీళ్ళు అద్భుతమైన టూరిస్ట్ స్పాట్గా చూపెట్టారు. కేంద్రం నుంచి ఏ మంత్రులు వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని చూపెట్టారు. కొంచెం కేంద్రంలో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. బీజేపీ ఢిల్లీలో వీళ్ళతో దోస్తు, గల్లీలో కుస్తీ పెట్టడం చేస్తూ ఉంటారు. ఇక్కడ కుస్తీ, అక్కడ దోస్తీ. ఇది బీజేపీ నైజం కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ మొత్తం వీళ్ళ పరిపాలన కాలం అంతా బీజేపీ మద్దతుతోటి ఎవరి మంత్రితో వాళ్ళతో సర్టిఫికేట్లు తీసుకొని దాన్ని డిజైన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రకృతి వాస్తవం కదా, సైన్స్ వాస్తవం కదా. సైన్స్ ఏం చెప్తుంది? బొగ్గు పొరల మీద కట్టిన ప్రాజెక్టు, బొగ్గు పొరల మీద సైన్స్ ప్రాజెక్ట్ కట్టితే సైన్స్ చెప్తుంది, టెక్నాలజీ చెప్తుంది. మీరు కట్టారు కానీ కూలిపోయింది. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారు ఎన్ని డబాయింపులు చేసినా పాపం వాళ్ళకు గ్రౌండ్ లేదు. హరీష్ రావు గారికి కింద గ్రౌండ్ నిలబడడానికి లేదు. కాబట్టి ఆయన ఈరోజు కాంగ్రెస్ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఇంజనీర్లతో చెప్పించారు. ఇంజనీర్లు అప్పుడు ఇంజనీర్లు ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చెప్పినారు. బేసికల్గా మేము అందరం సాక్షులుగా ఉన్నాం. కాబట్టి హరీష్ రావు గారు ఎంత దబాయించినా కూడా ఆయన అబద్ధాలకు పెద్ద కొడుకు అవుతారు తప్ప, ఈరోజు మొత్తం భారతదేశ రాజకీయాల్లో అబద్ధాలకు పెద్ద కొడుకు ఎవరు ఉంటే ఆయన హరీష్ రావు. మళ్ళీ ఒకసారి కమిషన్లో మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందంటే కేసీఆర్ని కావచ్చు, ఈటలను కావచ్చు, హరీష్ రావుని కావచ్చు. అసలు ఏం జరగబోతుంది ముందు ఈ ఘోష్ కమిషన్లో? ఘోష్ కమిషన్ అనేది వాస్తవాల మీద ఎంక్వైరీ చేసి ప్రజలకు రిపోర్ట్ చేయాల్సిన కమిషన్. ఎందుకోసం అంటే ప్రతి ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల నుంచి వసూలు చేసిందే ఖర్చు పెడతా ఉంటుంది. ప్రతి పైసా వెనుక ప్రజల యొక్క రక్తము చెమట ఉంటుంది. కాబట్టి ఘోష్ కమిషన్ తన ఇన్ఫర్మేషన్ తీసుకునే వరకు పిలవచ్చు, అది కమిషన్ నిర్ణయిస్తుంది. దానికి మీద నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఏదైనా కూడా కమిషన్ ఇప్పుడు నిర్ణయించినా, ఇంకో 10 విచారణతో నిర్ణయించినా కూడా ఖచ్చితంగా దోషులుగా అప్పటి ప్రభుత్వం నిలబడుతుంది.
ఆ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజల దృష్టికి వస్తాయి. కాబట్టి ప్రజల సొమ్ము 10 సంవత్సరాలు సొమ్మును మొత్తం కుమ్మరించడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలని వడ్డీ రూపంలో చెల్లించేందుకు నడ్డి విరిచిన ప్రాజెక్టు కూడా కాళేశ్వరం. అది మనకు ఓన్లీ వైట్ ఎలిఫెంటు, టూరిస్ట్ స్పాట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఏం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లాస్ట్ టైం మొన్న రీసెంట్గా కాళేశ్వరం నుంచి ఒక నీటి చుక్క కూడా మేము ఉపయోగించుకోకుండా వరి పంటను మొత్తం తెలంగాణ చరిత్రలో అద్భుతంగా మేము ఉత్పత్తిని పెంచాము. మేము నిన్న కూడా ఏముంది, కాళేశ్వరాన్ని కనుక మన నీళ్ళను వాడితే 47,000 ఎకరాలు తప్ప ఒక అదనంగా ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం లేదని నిపుణులు తేల్చారు. కాబట్టి హరీష్ రావు గారు ఎంత బుకాయించినా కూడా దోషులుగా వాళ్ళు నిలబడే సమయం అవసరమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టే చరిత్ర ఉంది, భవిష్యత్తులో ప్రాజెక్టులు నిర్మించే చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారు? మా తెలంగాణ నీటి ఉన్న రక్షణ కోసం అవసరమైతే దేవుడితో కూడా పోరాడుతా అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. కాబట్టి పాప వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి హరీష్ రావు గారు అబండాలు వేయడం మొదలుపెట్టారు.